అర్ధరాత్రి వచ్చినామని చెప్పి మళ్ళీ అర్ధరాత్రి పంపిస్తాను. ఎంత అయింది? 10:30. మొన్న వచ్చింది 12ంటికి. ఇప్పటికైనా పంపిస్తారు. లేదు అసలు పంపించట్లే మమ్మల్ని. ఏమన్నారు పొద్దున్న వేణు గారి ఇంటికి వచ్చే చుట్టాలు ఆలోచించుకుని అన్నారు పంపించారు. నిన్న ఈవినింగ్ వెళ్తామంటే టిఫిన్ చేసి వెళ్ళిపోతున్నాం అదే అనుకున్నాం. ఇక ఈ టిఫిన్ లంచ్ చేసి వెళ్తామండి. అసలు లంచ్ చేసి వెళ్తామండి. మళ్ళీ టీ తాగి వెళ్తున్నాడు. టీ తాగినాం దాని తర్వాత ఇంక డిన్నర్ చేసి వెళ్తుంటే అన్నాడు. ఇప్పుడు కూడా చెప్పు 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 ఇంకొద్దులే కదమ్మా చెప్పు. పొద్దున నేను అన్నదానికి పంచు వచ్చిందమ్మా. పంచు ఇంకా ఇక్కడ ఇచ్చుకోవాలన్నా గడప కూడా తాకద్దు. మీ ఇద్దరు ఒలవాల్సిందే ఇప్పుడు కూర్చొని. దీవెన్ చూడు ఎంత మంచిగా సేఫ్. క్రికెట్ ఆడుకున్నావా? ఓ రియల్లీ? కానీ అంత పెద్ద బాల్ ఎట్లా? దీవెన్ వద్దు నాన్న. నేను ఈ వాసన వచ్చినా సరే వాసన పీల్చుకుంటూ నువ్వు అన్నయ్య మీద ప్రేమతో అయితే వండి పెట్టాను. చూడరా అంతే మరి. ఎందుకు వండి పెట్టాను? మరి ఇష్టమైన ఫుడ్ వండి పెట్టమన్నప్పుడు ఎందుకు వండి పెట్టాను వచ్చి నీతో నీ వ్యాపారం పెట్టిస్తా. రెండమ్మా రెండు. ఇవైతే ఊర్లో మస్తు వండుతారు. ఈ టైంలో చింత చిగురులో వేసి కడ్డీలని రొయ్యలని ఎండి చేపలని ఈ టైంలో చింత చిగురు వస్తుంది కదా అన్నయ్య, బాగుంటారు ఊళ్ళో వాళ్ళు. చేపలు కూడా ఎండబెడతారు కదా పెద్ద వాటిని, అయ్యో వేసి ఉంటారు. కానీ బాగా చిన్నవి తెచ్చామన్నయ్య రొయ్యలు. రొయ్యలారా? అక్కడ నేను చూస్తే ఇంకా ఇంకా పొట్టులాగున్నాయి వేరే. ఇవే కొంచెం అవి బీరకాయలు వేస్తాయి సన్నగా ఉంటాయి. అది పచ్చి దాంట్లో చేస్తారు. పొడి పొడి వస్తుంది. పచ్చి రొయ్యల్ని స్టీమ్ చేసి చేపని ఉప్పు పసుపు కట్టి స్టీమ్ చేసి చల్లారిన తర్వాత దాని చేతితో వలవాలి. బోన్ రొయ్యలతో కూడా చేస్తారు. నేను రొయ్యలతో చేస్తుంది మా నాన్న ఛానల్లో ఈ రొయ్యలు చేప రొయ్య పీడుకు చేసేది దాంట్లో ఇంకేదో చేపతో కూడా చేస్తుంది. ఈ రొయ్యల్ని కూడా ఉడకబెట్టి నీళ్ళు వేసి చల్లారిన తర్వాత మిక్సీ పడుతుంది. రొయ్య పొట్టు బాగుంటుంది. అది కూడా కారపొడి లాగా వస్తుంది. ఫిష్ కూడా ఆవిరి గుర్తిస్తారు. ఓకే పైన ఉడికిన తర్వాత మొత్తం చేతన మొత్తం దాన్ని మనం ఏం చేస్తారా? మనం పోయినసారి ఖమ్మంలో ఉన్నావు కదరా చిన్నవి చందమామ చేపలని, అవి కూడా బాగుంటాయి. ఇవి గోంగూరలు వేసిన చికెన్లో దోసకాయలో బాగుంటాయి. అవి ఏంటివి కట్టి చేపలంటే అంటే ఏంటివి అసలు చేప ఉంటుంది? పాము చేప. ముక్కు చేప అంటారు, పాము చేప అంటారు. ఆంధ్ర వాళ్ళు ఇవి చెరువులోనేనారా సముద్రంలో ఉంటాయి? ఇవి చెరువులో ఉంటాయా? అవునా? మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ఏదో బీచ్ దగ్గర పాప్కార్న్ లాగా అమ్ముతుండే ఇవి చిన్న చేపలు. అక్కడ ఒకటి సర్కిల్ కూడా ఉంది. మళ్ళీ మనం అదే రూట్ నుంచి వైజాగ్ పోయేటప్పుడు ఆ సర్కిల్ లో డిఫరెంట్ డిఫరెంట్ చేపలు అవన్నీ పకోడీ టైప్ లో వేయించి మనకి పొట్లం కట్టి ఇచ్చింది. అదే పాప్కార్న్. వైజాగ్ దగ్గర అయితే అన్నయ్య ఇవైతే కుప్పలు కుప్పలు ఉండేది. 5-6 కేజీలు ఉండేవి. 100-200 లెక్క ఇస్తున్నా బుట్టలు లెక్క పచ్చి అయినా అసలు అమ్మని రకాల షాపులు అయితే తక్కువ కమ్ముతారు. అక్కడైతే మనం ఇక్కడ కేజీ అయితే ఎండి వాటిలో సివికి నేను ఎక్కువ ఉంటుందండి. పిల్లలు పెడితే మంచిది. అప్పటి నుండి యోగాకి అలవాటు చేస్తాను. యాక్చువల్లీ ఇవి మంచి ఫిష్. ఇప్పుడు నాకు అసలు అర్థం కాదు, అందులో ఏం లేదు కదా అసలు. అంటే మీట్ ఎందుకు ఉండదు? ఇప్పుడు వండేటప్పుడు ఉడుకుతుంది కదా. డ్రై ఫ్రూట్స్ అని ఎండబెట్టి
మొత్తం నల్లనిలో వీటిలో కూడా నల్ల పొట్టు లాగానే ఉన్నాయి కదా దాని లోపల బాడీ లోపల ఏం లేవుగా. చాలా మంది వీటిని కూడా వేయించి అసలు కొంతమంది 4 ఉన్న ఫ్లేవర్ కోసమే వేసుకుంటారు. అవును. కొంచెం ఉంటాయి కదా, కొంచెమే వేస్తే డామినేట్ చేస్తారు. ఇవి ఎండిపోయిన వాటితో కూడా కారపొడి చేస్తారు, రెండు బాగుంటాయి. ఎండిపోయిన వాటిని కారపొడి చేస్తారు. యాక్చువల్లీ మా ఇంట్లో అంటే మా డాడీ కానివ్వండి మా మదర్ కానివ్వండి అట్లా ఎవ్వరు ఇవి మా నాయనమ్మ తినేది. మా నాన్నకు కూడా అలవాటు లేవు అంత విలేజ్ లో కూడా మాకు ఎందుకో అదొకటి డౌట్ అన్నమాట. అసలు ఎవ్వరు తినారు అనమాట. మళ్ళీ తర్వాత మా అన్నయ్య వాళ్ళు తింటుంటే చూసినా కానీ నాకు అందుకే అలవాటు కాలేదు. అందులోటి ఇక అప్పటి నుంచి ఒక హెసిటేషన్ లాగా స్మెల్ అనేది కొంచెం హెసిటేషన్ లాగా అనిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత వేణు గారికి అత్తయ్య గారు అసలు ఫుల్ అనమాట, చాలా ఇష్టంగా తినేవారు. దోసకాయ ఇవన్నీ వేసి టమాటా వేసి చేసేవాళ్ళు అనమాట. వేణు గారికి కూడా బాగా ఇష్టము. నాకు ఇంకా వెళ్ళినప్పుడు అలా ప్లాన్ చేసుకొని వండించుకునేవాళ్ళు. మా అమ్మమ్మకి బాగా ఇష్టం. మా అమ్మమ్మకి అయితే విపరీతంగా ఇష్టం. ఎండి చేపలు, రొయ్యలు, ఉప్పు చేప అని కూడా ఉంటాయి కదరా, ముక్కలు ముక్కలు కట్ చేసి ఉప్పు. మా పెద్దనాన్న కూడా వీరే పెద్దనాన్న ఉండేది, మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ పెద్దనాన్న, వాళ్ళు కూడా బాగా. మామూలుగా అయితే ఓపెన్ చేస్తేనే తీసుకొస్తేనే. అయితే నేను ఊరికి పోయినప్పుడు కుక్ చేసేవారు అనమాట అత్తయ్య గారి కోసం. ఇవి కారపొడి చేస్తారు, ఎండి వాటితో కూడా పచ్చడి పెడతారు. కారపొడి కూడా చేస్తారు ఎందుకని? వీటిని వేయించి అన్నయ్య కారపొడి చేస్తారు, రోజు కొంచెం తిన్నా మంచిదని. ఇవి చాలా మందికి ఇష్టం కదా అన్నయ్య, అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి. ఈ వాసన వస్తే ఏమన్నా అనుకుంటారేమో, ఈ వాసన కూడా అవును, వాసన వండుకోరు కానీ ఇష్టం ఉంటది చాలా మందికి. కానీ ఏం చేయడం, స్మెల్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది మొత్తం క్లీన్ చేసుకొని వస్తారు అక్కడ. ఫ్రై చేసి క్లీన్ చేసి గాలికి ఆరబెట్టి ఒక రోజు మొత్తం ప్యాకింగ్ చేసుకొని ఉంటారు ఫారెన్ కడిగి కూరలు వేసుకుంటారు. అవును, నాకు ఇదో డౌట్ ఏంటంటే ఇక్కడ అంటే మన హోటల్స్కి వెళ్తే చికెన్ తోటి, మటన్ తోటి, ఫిష్ తోటి, అంటే లైవ్ ఫిష్ ఇట్లా వాటన్నిటితోటి చాలా వెరైటీస్ చేస్తారు. కానీ ఈ వీటితోటి స్పెషల్ కర్రీస్ చేసిన హోటల్స్ మాత్రం ఎక్కడ చూడలేదు నేను. అంటే ఎండి రొయ్యలు అట్లా నార్మల్ మనం చేసుకునేవి అవే ఉంటాయి. ముక్కే టమాటా వేసి కోడిగుడ్లు వేసి ఉడకబెట్టిన వాటిలో ఈ కర్రీ చేస్తారు. ఈ రొయ్యలు కానీ కర్రీలు వేసి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ. మళ్ళీ ఏమైనా ఎక్కువ ఫ్లేవర్ కోసం తినే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఏ కూరలు వేస్తారు. ఆలు టమాటా వేసుకుంటా, మునక్కాయ టమాటా ఆ స్మెల్ కోసం కింద ఫీల్ వాళ్ళకి. ఈ పచ్చి ఇట్లా ఎండిపోయినవి కూడా తింటారు, వేయించుకుంటే చిన్నపిల్లలు అయితే ఇష్టంగా. చిన్నప్పుడు మానని వేయించుకుంటే తినేవి, స్మెల్ బాగుందని. కొంతమంది బాగా డిస్టెన్స్ ఉంది, కొంతమంది అస్సలు పడదు. ఈ వండే ప్రాసెస్ నచ్చదు కానీ తినేటోళ్ళు అయితే చాలా మంది వండిన తర్వాత స్మెల్ వస్తుందని వండారు పాపం, ఇష్టం వండారు అపార్ట్మెంట్ వాళ్ళు. ఎవరైనా ఏమనుకుంటారేమో స్మెల్ భయపడతారు చాలా. సౌండ్ వస్తుంది ఏమేది ఫోన్ వీడియో వచ్చింది. ఇప్పుడైతే రొయ్యలన్నీ శుభ్రంగా చేసుకున్నామండి. ఈ రొయ్యలన్నీ కళాయి పెట్టేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. మా రేణుకి స్మెల్ పడదంట, అందుకని ఒకేసారి ఈ రొయ్యలన్నీ వేయించి చల్లారిన తర్వాత కొన్ని డబ్బాలు అంటే గాస్ సీసాలో కానీ మంచి డబ్బాలో, స్టీల్ డబ్బాలో కానీ పోసి మనం మూత పెట్టుకున్నట్టయితే 1 month వరకు ఇవి ఇలానే ఉంటాయి. వేయించేటప్పుడు బాగా స్మెల్ వస్తాయి కదా, ఆ స్మెల్ పడదంట రేణుకి, అందుకని ఒకేసారి వేయించేది పెడుతున్నానండి. చింత చిగురు, రొయ్యలు, అలానే టమాటా కడ్డీలు వేసి కూర అయితే చేస్తున్నానండి. ఇవైతే బాగా వేయించుకున్న తర్వాత 2-3 సార్లు నీట్గా కడగాలి. ఎన్ని అయితే కూరలో వేసుకుంటామో అన్ని నీట్గా శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఇవి కడ్డీలు కూడా, ఈ కడ్డీలు కూడా మళ్ళీ వేయించేసుకొని కొన్ని డబ్బాలో పెట్టుకొని కొన్ని కర్రీస్ కావాల్సినవి కొన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. నిజంగా అండి, వేణుగారికి ఇష్టం అని చెప్పేసి మార్నింగ్ నుంచి చింత చిగురుంది కదా రేణు, అన్నయ్యకి ఇష్టం కదా, రొయ్యలు తీసుకొచ్చుకోమని చెప్పు, కడ్డీ చేపలు తీసుకొచ్చుకోమని చెప్పు, నేను వండి పెడతాను అని చెప్పేసి అసలు ఎంత చెప్పిందంటే వదిన, వేణుగారు వెళ్ళి బయటికి వెళ్ళి తీసుకొచ్చిన దాకా వదిలిపెట్టలేదు. తీసుకొచ్చిన తర్వాత ఉమ వదిన, సుంత వదిన మొత్తం క్లీన్ చేసి
ప్రిపేర్ చేస్తున్నారు. కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. స్టోర్ చేయడానికి కూడా ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే పిల్లలందరూ టీవీ పెట్టుకొని చూస్తున్నారు. మళ్ళీ సౌండ్ వస్తుంది కదా! బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ వస్తాయి కాబట్టి కాపీరైట్స్ రాకూడదని చెప్పేసి నేను మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పాపం అసలు ఎంత వేడిగా ఉందో ఇక్కడ. చాలా కష్టపడ్డారు. ఈవినింగ్ అయినా కూడా ఆ రోజు సమ్మర్ ఇంకా అప్పటికే ఎండలున్నాయి వదిన వాళ్ళు ఉన్నప్పటికి. ఇది ఎప్పటి వీడియో అంటే అన్నయ్య వాళ్ళు మా ఇంటికొచ్చినప్పటి వీడియో అనమాట. సో, రెగ్యులర్‌గా అవే అవుతున్నాయి. ప్లస్ ఇంకోటేంటి అంటే నేను కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ మధ్య వీడియోస్ అయితే పెట్టలేదు. ఒక 4, 5 డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదనమాట. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. ఎండి చేప అంటే ఎండి రొయ్యలు వేయించుకొని పక్కకు పెట్టారు. అవి క్లీన్ చేసి వేయించిన తర్వాత మళ్ళీ కడ్డీ చేపలు వేయించుతున్నారనమాట. నేనైతే ఫుల్‌గా అది పెట్టేసాను. చిమ్నీ ఆన్ చేసేసి మొత్తం పెట్టేసాననమాట. మా ఫ్లోర్ అంతా వాసనొస్తుంది అని చెప్పేసి స్మెల్ వస్తుంది అని అన్నారు. బట్ కాపోతే మా ఫ్లోర్‌లో వాళ్ళకి కూడా అందరికీ ఇష్టం ఉంటుందంట అండి ఇది. బట్ కాకపోతే ఇవి కొంచెం క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా వేయించి పెట్టుకొని స్టోర్ చేసుకునేటప్పుడు స్మెల్ వచ్చేస్తాయని చెప్పేసి ఎవరు తెచ్చుకోరు. బట్ చాలా కష్టపడి నేను వండను అని జెప్పేసి, నాకు రాదు, నేను తినను. అసలు నేను నిజంగా అండి ఇట్లా వేయించిన అవున్న చుట్టుపక్కలకు గూడా నేను వెళ్ళననమాట. బట్ అలాంటిది నన్ను చిన్న చిన్నగా అలవాటు జేస్తూ ఉన్నారు ఆ స్మెల్‌కి. కానీ తినడం అయితే కష్టమే అండి. నేనైతే స్మెల్‌లో అయితే చూసాను. చాలామందికి ఇది ఇష్టమంట. ఇష్టం ఉంటుంది. అందరికి ఇష్టం ఉంటుంది అని జెప్పేసి అని అంటున్నారు. సో, అన్నీ అంటే కడ్డీ చేపలు, ఇంకా ఎండి రొయ్యలు అన్నీ క్లీన్ చేసి వేయించారు. వేయించి పక్కకు పెట్టుకున్నారు. ఇప్పుడు కొన్ని ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ అయితే వేస్తున్నారండి. ఇది ఎందుకనంటే రొయ్యలును చింత చిగురు వండుతున్నారనమాట ఇక్కడ వదిన. ఇవి చాలా బాగా చేస్తారంటండి వదిన. సో, చందు అన్నయ్య గూడా చాలా సార్లు అంటారనమాట. ఎప్పుడు వెళ్ళినా గూడా వేణుగారి కోసమైనా ఫాస్ట్‌గా చేసి పంపిస్తది టమాటా రొయ్యల కర్రీ సునీత వదిన. సో, ఇదైతే మీకు తెలుసు కదండీ చింత చిగురు. మా అమ్మ స్టోర్ చేసి పంపించారు నాకు. నేను ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. అత్తయ్య గారు వచ్చినప్పుడు చింత చిగురు మటన్ చేశాను. ఇంకా వదిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా చేశాననమాట. అంటే చేస్తా అంటే వద్దన్నారు. ఇప్పుడైతే చింత చిగురు రొయ్యలు ఉన్నది గదా చింత చిగురు అని చెప్పేసి అది ఎలా స్టోర్ చేసిందంటే అమ్మ పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి స్టోర్ చేశారనమాట. మనం డ్రై చేసి కూడా స్టోర్ చేసుకుంటాము. బట్ కాకపోతే అది కొంచెం టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇదైతే చాలా బావుందండి. అంటే నేచురాలిటీ ఉంటుంది కదా! చింత చిగురులో పులుపు అనేది తగ్గలేదనమాట కొంచెం గూడా. ఫ్రెష్ చింత చిగురు మనం ఎలా యూజ్ చేసుకుంటామో అలానే ఉంది. సో, నాకు అంటే ఇలా ప్రిపేర్ చేసుకొని, స్టోర్ చేసుకొని పెట్టుకోవడం నచ్చిందనమాట. మంచిగా అనిపిచ్చింది. మీరెవరైనా చింత చిగురుని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఆయిల్, పసుపు, ఉప్పు కలిపి స్టోర్ చేసుకోండి. మీకు ఎన్ని రోజులంటే అన్ని రోజులు వస్తుందనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు కానివ్వండి, ఇంకా చింత చిగురు, ఆనియన్స్ ఎక్కువ వేసుకొని చింత చిగురు కర్రీ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫిష్ ఇష్టం ఉన్నవాళ్ళు డ్రై ఫిష్‌కి గూడా అంటే రొయ్యల్లో కానివ్వండి అలా వేసుకోవచ్చు. మటన్‌లో గూడా బావుంటుంది. అన్ని వెరైటీస్ చేసుకోవచ్చనమాట. రెసిపీస్ అయితే నేను ప్రీవియస్ వీడియోస్‌లో అయితే కొన్ని పెట్టాను చూడండి. చింత చిగురు మటన్ అవి. ఇంకా చింత చిగురు పప్పు గూడా బావుంటుంది. ఇప్పుడైతే వదిన చింత చిగురు రొయ్యలు చేస్తున్నారు. ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నారని చెప్పాను కదా! సో, అవి మగ్గిన తరువాత పసుపు వేసుకున్నారు. దాని తరువాత డ్రై ఫిష్ గూడా వేయించినవి అవి మళ్ళీ వాటర్‌లో వేసి క్లీన్ చేసి ఇప్పుడు కర్రీలోకి వేసేసారనమాట. ఇంకా పక్కన ఏంటి అనంటే ఇది ఈ గిన్నె ఎందుకు పెట్టారంటే అవి కడ్డీ చేపలు వండడానికి పెట్టారు. టమాటా కడ్డీ చేపలు వండుతున్నారనమాట. ఇందులో ఏంటి అనంటే టేస్ట్ చాలా బావుంటుందండి ఈ గిన్నెలు. ఇవి వాడకూడదు అని అంటారు కానీ కొన్ని కొన్ని కర్రీస్ ఇలాంటి గిన్నెలలో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. సో, అందుకోసం అని చెప్పేసి ఇది యూజ్ చేశారనమాట. ఆల్మోస్ట్ ఇంకా ఎండు చేపలు, చింత చిగురు కర్రీ అయితే అయిపోవడానికైతే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సునీత వదిన. వేణుగారి కోసం కష్టపడి పాపం అంతా ఉక్కపోస్తున్నా గూడా కిచెన్‌లో సో, వంట చేసి పెట్టించారనమాట. సో, కడ్డీ చేపల్ని గూడా ఇలా వాటర్‌లో వేసి క్లీన్ చేసుకున్నారు. నేనైతే తర్వాత చాలా స్ప్రే చేశానండి. అంటే రూమ్ పర్ఫ్యూమర్ ఉంటుంది గదా! సో, అదైతే స్ప్రే చేసి పెట్టుకున్నాననమాట. అంటే కొంచెం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు.
అట్లనే కానీ ఇంకా వేరే విధంగా అయితే కాదు. అండ్ తినడం గూడా మాకు అలవాటు లేదనమాట. నాకు ఎస్పెషల్లీ నాకు అలవాటు లేదు. అమ్మ వాళ్ళు గూడా ఎప్పుడు ప్రిపేర్ చేయకపోయేది ఇంట్లో. సో, నాకు ఆ అలవాటనేది తెలియదనమాట. ఇంకా అత్తయ్య గారి వాళ్ళకి ఇష్టము. నేను ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఊరికెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఖమ్మం గానివ్వండి, ఎటైనా ఫంక్షన్స్‌కి గానివ్వండి, ఒక 3, 4 డేస్ వెళ్ళినప్పుడు అప్పుడు అత్తయ్య గారు ప్రిపేర్ చేసేవారు. నేను వెళ్ళిన వెంటనే ప్రిపేర్ చేసేవారనమాట. ఎందుకంటే నేనొచ్చేసరికి ఆ స్మెల్ అనేది ఉండకూడదు అని జెప్పేసి, నేనొస్తున్నా అంటే గూడా రూమ్ పర్ఫ్యూమర్స్ అన్నీ స్ప్రే చేసి పెట్టుంచేవాళ్ళనమాట. స్మెల్ రాకూడదు అని జెప్పేసి. సో, అలా చేసేవారనమాట అత్తయ్య గారు వేణు గారి కోసము. ఇంకా ఇప్పుడైతే ఈ సుందర్న వాళ్ళు కలిసినప్పటి నుంచి అన్నయ్యకి అంటే వేణుగారికి ఇష్టం అని చెప్పేసి అన్నయ్యకి ఇష్టం అని చెప్పేసి ఎవరు చేసినా సుంత వదిన చేసినా, ఉమా వదిన చేసినా పంపిస్తూ ఉన్నారనమాట. సుంత వదిన ఎక్కువ చేస్తున్నారు ఇది. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో ఉమా వదిన నాన్ వెజ్ తినడము బంద్ చేశారు. యోధాకి కూడా చాలా ఇష్టం అండి ఈ కర్రీస్. ఈ 2 కర్రీస్ అంటే యోధాకి చాలా ఇష్టము. తినమంటే తినట్లేదు. తను గూడా ఒక 3 మంత్స్ వరకు నాన్ వెజ్ తినకూడదని జెప్పేసి పెట్టుకున్నారంట. సో, అందుకోసమని తినడం లేదిప్పుడు. ఇంకొక విషయం అండి. అంటే కామెంట్స్ పెడుతున్నారు. మేము ఉమా వదిన వాళ్ళెప్పుడు మా ఇంటికొస్తారు, ఇక్కడనే ఉంటారు అని జెప్పేసి అన్నట్టుగా కామెంట్స్ పెట్టారు. తప్పండి అది. మేము గూడా వెళ్తున్నాము, వస్తున్నాము. కాకపోతే ఏంటి అనంటే రీసెంట్ డేస్‌లో కొత్త ఇల్లు గదా! ఇంతకు ముందు లాంగ్‌గా ఉండేది కాబట్టి మేము ఎక్కువ వెళ్ళకపోతుండే. ఎప్పుడు నేను చందు అన్నయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళేదాన్ననమాట. ఏదన్నా అకేషన్స్ ఉన్నప్పుడు వెళ్ళేది. మధు అన్నయ్య వాళ్ళ ఇంటికి, ఉమా వదిన వాళ్ళ ఇంటికి. బట్ ఇప్పుడు నియర్ బైనే వచ్చారు. సో, హయత్ నగర్‌కొచ్చేసారు. కాబట్టి ఇప్పుడు నాకు దగ్గరలోనే ఉన్నారు. ఈ రీసెంట్ డేస్‌లో వాళ్ళొచ్చిన దగ్గర నుంచి అయితే నేను వెళ్ళడం జరుగుతుంది. వీడియోస్ గూడా పెడుతున్నారు. కావాలంటే చూడండి. ఉమా వదిన వాళ్ళ ఛానల్‌లో మా పల్లె వంట ఛానల్‌లో, జబర్దస్త్ దీవెన ఛానల్ చూడండి. దాంట్లో నేను గూడా వెళ్తున్నాను, వస్తున్నాననమాట. అండ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు నన్ను కూడా రమ్మని చెప్పారు. బట్ కాపోతే మళ్ళీ బయటికి వెళ్ళే ప్లానింగ్స్ ఉన్నాయి. కొన్ని ప్లాన్ చేసుకున్నాము. అది ఆల్రెడీ వీడియోస్ అన్నీ కూడా పెట్టాం గదా! శ్రీశైలం వెళ్దామని అనుకున్నాము దాని వెంటనే. సో, అట్లా కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి కదా! అందుకోసమని వాళ్ళతో పాటు నేను వెళ్ళలేదు. తర్వాత వెళ్ళానండి. ఆ వీడియో కూడా నేను రేపు అప్లోడ్ చేస్తాననమాట. శ్రీశైలం వెళ్ళిందైతే అప్లోడ్ చేశాను. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంట్లో స్టే చేయడము, దాని తర్వాత నన్ను తీసుకొని వెళ్ళడం అదంతా కూడా నేను రేపు అప్లోడ్ చేస్తానండి. మాకు అలాంటి అంటే డిఫరెన్సెస్ అయితే ఏం లేవండి. వాళ్ళు వస్తుంటారు. మేము వెళ్తూ ఉంటాము. ఎవరికి టైం కుదిరినప్పుడు ఎక్కడ ఎలా వీలైతే అలా చేస్తున్నామనమాట. ఎస్పెషల్లీ పిల్లల గురించి మేము ఆలోచిస్తున్నాము. వాళ్ళందరిలో ఒక మంచి బాండింగ్ ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ కలిసి ఉండడము, అన్నీ చేసుకోవడము, యోధా వీడియోస్ చేయించడము పిల్లలతోటి చాలా అసలు మాకు చాలా బాగా మంచిగా అనిపిస్తదనమాట. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే టైంకి అరుణాచలం వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ వదిన వాళ్ళు మా ఇంటికొచ్చి ఒక 2 డేస్ ఉండి, మేమందరం కలిసి ఖమ్మం వెళ్ళి అక్కడ స్పెండ్ చేసాము. అక్కడి నుంచి అన్నవరం వెళ్ళాము, విజయవాడ, కొవ్వూరు వారాహి అమ్మవారి టెంపుల్‌కెళ్ళాము, బీచ్‌కెళ్ళాము. ఇలా ఎవరికి టైం కుదిరినప్పుడు అలా మేము ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. అందులో ఏం లేదండి. సో, అందరికి ఎవరి ఎవరి పర్సనల్ లైఫ్స్ వాళ్ళకున్నాయి. ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎవరి పర్సనల్ వర్క్స్ వాళ్ళకున్నాయి. అండ్ వాళ్ళ వర్క్స్ వాళ్ళకి షూటింగ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ మేము గూడా ఇంకా ఆఫీస్ పెట్టాము. మా బిజీ షెడ్యూల్స్ మాకున్నాయన్నమాట. పిల్లల కోసం ఈ సమ్మర్ హాలిడేస్ అయితే కేటాయించాము. లాస్ట్ ఇయర్ కూడా చెప్పాము. మీకు అంటే ఏం పని లేదా ఇట్లా టూర్స్‌కెళ్తున్నారు అది ఇది అని అన్నారు. బట్ కాకపోతే ఈ హాలిడేస్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఎప్పుడు ఇలా టీవీస్, మొబైల్స్ ఇవి పట్టుకునే బదులు వాళ్ళకి కూడా అందరికీ ఒక బాండింగ్ ఏర్పడుతుంది ఇలా కలిసినప్పుడల్లా. సో, వాళ్ళ కోసమైతే నేనైతే ఈసారి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము పిల్లల గురించి. అందుకోసమనే టైం అయితే స్పెండ్ చేయడం అయితే జరిగిందండి. ఇంకా రీఓపెనింగ్ అవుతున్నాయి స్కూల్స్ 17థ్ నుంచి. సో, ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళకయిపోతది. పిల్లలు బిజీ అయిపోతారు. సో, పెద్దవాళ్ళు గూడా అన్నయ్య వాళ్ళు షూటింగ్స్‌లో బిజీ ఉంటారు. మేము మా ఆఫీస్‌లో బిజీగా ఉంటాము. కలవకుండా అయితే ఉండము. బట్ కలిసినప్పుడు అంటే అకేషనల్లీ కలుస్తూ ఉంటామనమాట ఇంకా. ధనియాల పొడి ఇంట్లో అయిపోయిందని చెప్పేసి ఒక పావు కిలో ధనియాలు, లవంగాలు, యాలుక్కలు, దాల్చిన చెక్క వేసేసి ధనియాల పొడి అయితే చేస్తున్నామండి. అప్పటికప్పుడు ధనియాల పొడి చేసి చికెన్లో, మటన్లో వేస్తే మస్తు టేస్ట్ ఉంటుందండి. మస్తు టేస్ట్ ఉంటుంది. ఎక్కువ చాలామంది అయితే ఊర్లోనైతే బియ్యం కూడా వేస్తారు. ఎంత పావు కిలో ధనియాలకి చిన్న గిద్దెడు బియ్యం కూడా వేసేసి వేయించి రోట్లో వేసి పొడి వేసి లాస్ట్కి వెళ్ళిపోయేదని చేశారు. అట్లా
ధనియాల పొడి రోడ్లో నూరుతుంటే నాకు స్మెల్కి అమ్మ అదిరిపోయింది అనమాట, అంత బాగుంటుంది స్మెల్. ఇదైతే దీంట్లోనైతే సాల్ట్ వేసుకోవాలి. చింత చిగురు తిని మమ్మీ, చింత చిగురు రొయ్యలు చేశాను. అది నాన్ వెజ్ కాదు కదా. అమ్మ మరి ఏంటిదో అది పోయి అమ్మ. కొంచెం అయితే ఉప్పు వేసాను, టమాటాలు ఉడికినాయి అని చెప్పేసి ముందే ఉప్పు అయితే వేసాను. ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. మా యోధకి ఇష్టమైంది రొయ్యలు టమాటా, కడ్డీ టమాటా, చింత చిగురు అనమాట. యోధ టెంప్ట్ అవుతుంది చూడు ఒకసారి. చూడు యోధ చూడు. సో ఈ కర్రీస్ చేస్తుంటే మా ఫ్లోర్లో శారద ఆంటీ ఉంటారండి, తనకు కూడా చాలా ఇష్టం అంట. యాక్చువల్లీ నా దగ్గర కొన్ని టమాటోస్ ఉన్నాయి, అవి సరిపోవు రేణు అని అంది వదిన. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో ఆంటీ దగ్గరికి వెళ్తే ఆంటీ ఇచ్చారనమాట. ఏం కర్రీ చేస్తున్నారా, స్మెల్ బాగా వస్తుందంటే ఇలా చేస్తున్నామా అండి అని అంటే సరే అని చెప్పేసి అని అన్నారు. తనకు కూడా ఇష్టం అని అన్నారు కాబట్టి కర్రీస్ అయిన తర్వాత తీసుకెళ్ళి ఇచ్చానమాట. హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా ఇష్టంగా తిన్నారంట. సో వదిన అయితే చాలా బాగా చేశారు. అయితే మేము మొన్న షాపింగ్కి వెళ్ళాము, అంటే వదిన వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ షాపింగ్కి వెళ్ళాము. వెళ్ళేటప్పటికి నేరేడు పండ్లు ఉంటే తీసుకున్నాం అనమాట. బాగున్నాయి, టేస్ట్ వదినకి బాగా నచ్చాయి. ఇంకా అందుకే దాచిపెట్టుకొని ఒక్కొక్కటి తింటూ ఉన్నారనమాట. తనకి ఇష్టం అంట నేరేడు పండ్లు. సో అందుకోసమని తినుకుంటూ చేస్తున్నారు. చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది. టమాటా కడ్డీ చేపల కర్రీ ఇందులో చేశారు కాబట్టి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ దాని తర్వాత ధనియాల పౌడరు నేను అప్పటికప్పుడు పట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంట్లో కూడా అయిపోయింది, ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చెప్పారండి నాకు. ఎండి రొయ్యలు కడ్డీ చేపలు వేయించిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ లోపు ఎప్పుడైనా వండుకోవచ్చు కర్రీస్ అన్నట్టుగా చెప్పారనమాట. ఎన్ని రోజులైనా ఖరాబ్ అవ్వవు, స్మెల్ రావు అని చెప్పేసి చెప్పారు. అండ్ అవేంటి అని అంటే మనకి కంటైనర్స్ ఉంటాయి కదండి, అంటే గాజు బాక్సెస్ కానివ్వండి, జార్స్ కానివ్వండి, సో అలా వాటిలో కానివ్వండి, ప్లాస్టిక్ డబ్బాలో కానివ్వండి, ఇట్లా పేపర్లో కవర్లో పెట్టేసి అందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అని అన్నారు, కానీ ఏమో అని చెప్పేసి నేను బయటనే పెట్టించాను. కాకపోతే వాటికి ఏంటంటే చీమలు పడతాయంట, తొందరగా చూసుకోవాలి అప్పుడప్పుడు జాగ్రత్తగా అని చెప్పేసి చెప్పారనమాట. సో అవి కూడా స్టోర్ చేసి నాకు ఒక బాక్స్లో ఎలా పెట్టుకోవాలో చూపించి పెట్టేశారు. ఈ కర్రీస్ కూడా 2 days వరకు ఉంటాయి, ఖరాబ్ అవ్వవు అని చెప్పేసి చెప్పారు. ఇంకా డిన్నర్ టైం అయింది, మేము డిన్నర్ చేస్తున్నాము. చెప్పు. మా వేణుగారికి ఇష్టమైన ఎండి కడ్డీ చేపలు టమాటా కర్రీ. సట్టిలోన కట్టి చేపలు టమాటా ఏమి చేశాను, టమాటా కడ్డీ చేపలు, కాయల ఎండి రొయ్యలు, చింత చిగురు రొయ్యలు అసలు బాగుంది చూస్తుంటే. ఓకే ఇవన్నీ సో ఇవన్నీ మాట ఇప్పుడు నేను టేస్ట్ అయిపోతున్నాను. ఎప్పుడు నేనే టేస్ట్ చేస్తాను. బ్రాహ్మణ కుటుంబం నుంచి బయటకు వచ్చిన చికెనా అన్నయ్య ప్లేట్ అన్నయ్య మీ ప్లేట్ ఇవ్వండి. మటన్ వేసుకుంటాను అన్నయ్య మీ ప్లేట్ రైస్ పెట్టిస్తాను. ఓకే మీ ఆవిడ గారిని ఫాలో అయ్యాలి. నాకు పెట్టిందా మా ఆవిడ చింత చిగురు రొయ్యలు వండి దాదాపు 2 years పైన. అసలు మా ఇంట్లో ఎప్పుడు చింత చింగురు ఎప్పుడు వండలేదంట, ఫస్ట్ టైం మా ఇంట్లో అంట, ఫస్ట్ టైం ఇక్కడే అంట. అరే మ్యాంగో పికిల్ది బాటిల్ అను నెయ్యి ఉంది దేవా కొంచెం. నేను టేస్ట్ చేసినప్పుడే చిట్టి రొయ్యలు
కరెక్ట్, ఇది కరెక్ట్. టేస్ట్ చూపించండి, ఒక్క ముద్ద తినండి. నా మీద నేను టేస్ట్ వీడియో రికార్డ్ అవుతుంది. బలంతంగా అయితే పెట్టను నేను. ఆ, తింటావా తినవా? నేనైతే బలంతం పెట్టు. టెంప్టింగ్ తిను. స్మెల్కి. అమ్మ తిన్నాడు తినరా అని ఒక్క ముద్ద బలంతం పెట్టు. తినేసి ఏం కదండి. ఇది చూడండి నీ ఇష్టం రా. వద్దులే. ముద్ద తిని మీ అన్ని ప్రేమ. చిన్న చిన్న ఏం లేదు. నూనె పోసుకున్నా పచ్చడే లేదు దాంట్లో. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు కడ్డీ చాపు ఈ పచ్చడి వేసుకొని వేసుకోవచ్చు. సైలెంట్ నొక్కండి. గ్రేవీ ఉందన్న ఇందాక అందరూ వేసేసుకుంటే ఇదేనా లాస్ట్ పచ్చడిగా? ఎలా ఉందో చెప్పలేదు. తెలియదు కదా. ఏమి ఇట్లా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. వేయనండి, ఇక్కడ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. అసలు చేసిన దానికి పెట్టండి. ఇంత బాగుంది. ఇది అన్నయ్య తినేటప్పుడు తీయండి వీడియో. టమాటా తింటున్నారు. వేణు అన్నయ్య తినేటప్పుడు రెసిపీస్ నెయ్యి ఇవ్వండి. ముద్దపప్పు తీసుకుని వాళ్ళు అయితే ఇప్పుడు బయలుదేరుతున్నారు వెళ్తామని చెప్పేసి. మార్నింగ్ నుంచి వెళ్తాం అని అంటే ఇప్పుడు పంపిస్తున్నాను అనమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత సలివిడి ఇచ్చావా? చాను ఏంటి కావాలి, ఏం కావాలి కారం సలివిడి పెట్టాను. కర్రీ తీసుకెళ్తారా వదినా కొంచెం? పెట్టండి మననే. అన్నే ఒక బ్యాగ్ సైడ్ పెట్టాను. పెట్టాను. ఏమున్నది చెల్లి. బాయ్ రా మళ్ళీ. బాయ్ రా మళ్ళీ. కలుసుకుందాం. ఎప్పుడమ్మా? నెక్స్ట్ మేలో వచ్చి నెక్స్ట్ మేలో 2 days ఉంటాము. మళ్ళీ ఒక పండుగ పిలిస్తే వస్తాము. నువ్వు కూడా మా ఇంటికి రా. మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఏ 3 పుట్టి days ఏ మంచిగా పండుగ హాయిగా ఎంజాయ్ చేసాం. చెల్లి అన్న ఇంటికి వస్తా కానీ నేను అన్నే చెల్లె ఇంటికి వచ్చాను. తగిలిందా? మంచిగా క్యారమ్ బోర్డ్ ఆడాము, క్రికెట్ ఆడాము, ఇంకా బయట అంతా తిరిగి వచ్చాము, వాకింగ్ చేసాము. షాపింగ్కి వెళ్ళి వచ్చాము. ఈ గ్యాప్ లో 2 days మంచిగా కుకింగ్ చేసుకున్నాము, అన్ని వెరైటీస్ చేసుకొని తిన్నాము. మంచి సరదాగా గడిచిపోయింది. మళ్ళీ మేలో వచ్చి స్టే చేస్తాం. మధ్యలో వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం. మళ్ళీ మీలో మళ్ళీ మేలో నెక్స్ట్ మేలో ఇయర్ వచ్చి ఇంకా ఉంటాము. మామూలుగా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతాం. వెకేషన్ వెకేషన్ బాయ్ బాయ్. బాయ్ అండి అందరికి. బాయ్ బాయ్ బాగా అండి. ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ వేణు గారు, రేణుక. అబ్బా. ఎందుకు థ్యాంక్ యూ ఎందుకు మనకి థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Thanks చెప్పు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. No అర్ధరాత్రి thanks. ఇప్పటి నుంచి అర్ధరాత్రి 12ంటికి కాకుండా నో థ్యాంక్స్. కొంచెం డే బాయ్ టైంలో. బాయ్. నో థ్యాంక్స్. కాదు అర్ధరాత్రి వచ్చినామని చెప్పి మళ్ళీ మమ్మల్ని అర్ధరాత్రి పంపిస్తారు. ఎంత అయింది? 10:30. మొన్న వచ్చింది 12ంటికి. ఇప్పటికైనా పంపిస్తారు. లేదా అసలు పంపించట్లే మమ్మల్ని. ఏమన్నారు పొద్దున్న వేణు గారి ఇంటికి వచ్చే చుట్టాలు ఆలోచించుకుని అన్నాడు పంపించారు. నిన్న ఈవినింగ్ వెళ్తామంటే టిఫిన్ చేసి వెళ్ళిపోతున్నాం మేము. అదే అనుకున్నాం ఇక ఈ టిఫిన్ అయిపోయింది, లంచ్ చేసి వెళ్తామని. అసలు లంచ్ చేసి వెళ్తామని మళ్ళీ టీ తాగి వెళ్తున్నాడు. టీ తాగినాం, దాని తర్వాత ఇంక డిన్నర్ చేసి వెళ్తుంటే అన్నాడు. ఇప్పుడు కూడా మేము పోకపోతే ఇది పంపించదు, అందుకే పోతున్నాం. బాయ్ 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 బాయ్. తప్పకుండా తప్పకుండా. రేణుకైతే చేతి నిండా పనులు. ఓ అవును, ఇగో జస్ట్ వస్తుంది మాతో. పొద్దు నుంచి స్నానం ఏమైంది సాయం మా ఇంట్లో నీళ్ళు ఆల్రెడీ తుప్ప ఉన్నది. లేదు అది మొన్న వచ్చింది కదా. తుప్ప ఉన్నది. వాడే నీకు ఆడుకుంటాడు అన్న దీన్ని వాడు మీరు బ్యాట్ ఆడుకుంటారు నాతో ఉంటారు. ఆ పైన పాస్ చేయి. ఈ బట్టలు ఉన్నాయి మా ఇంట్లో. సరే అది వెళ్ళేసిన తర్వాత నువ్వు కనిపించట్లేదు. ఇప్పుడు వద్దులేండి. చెప్పుకో. వద్దులే వదిలేసా, ఇంకా వదిలేసా. తను అక్కడనే ఉండని. బండి దీపనాడు. అమ్మా నువ్వు అనని చెప్పలేసుకున్నావు. మనం ఎప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ చూడు మన వద్దు ఉండాలి, సరేనా? అన్ని సర్దుకొని 2 days తర్వాత అందరం కలిసి బయటికి వెళ్తాం కదా నాన్న. ఓకేనా? ఓకేనా? నవ్వుతూ పంపించాలి, ఎప్పుడే ఎరగకూడదు. బాయ్ 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 నియా. బాయ్ బాయ్ బాయ్. అందరికి బాయ్.